ఈరోజు నేను అంటాను, దేవుని దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు, నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు, సన్నిధిలో కనిపెట్టు. నేను చెప్పనా, నీవు అడిగే వాటికంటే ఇంకా అనేకమైన అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది నువ్వు కూడా తెలుసుకోలేవు. ఇచ్చిన తర్వాత ఆశ్చర్యపోతావు, అవునా దేవుడు ఇంత ఇచ్చాడు, నాకు ఇంత చేశాడు ఏంటి, నేను అడగలేదు కదా, అడిగింది కొంచెమే కదా, దేవుడు ఇంత చేశాడేందని ఆశ్చర్యపోయేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడు లోకంలో తిరిగితే కాదండి, ఇళ్ళమ్మడి తిరిగితే కాదండి, లోకంలో బజార్లు అమ్మటి ఇళ్ళమ్మడి తిరిగితే కాదు, సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటే కాదు, లోకంలో దేవుని సన్నిధిలో కనిపెట్టాల. వచ్చి సమయం ఉందా కనిపెట్టి వచ్చి దేవుని దగ్గర కూర్చో. సమయం ఉందా దేవుని దగ్గర కూర్చోవచ్చి దేవాలయంలో కూర్చో. వీధులమ్మడి తిరగొద్దు, టైంపాస్ కబుర్లు చెప్పుకోవద్దు, సమయాన్ని వ్యర్థంగా వేటి కొరకు ఖర్చు పెట్టొద్దు. ఉంటే పనికి వెళ్ళు, పని లేదా ఖాళీగా ఉన్నావా, అయితే దేవాలయం ఉంది మనకు అందుబాటులో, రా దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవునితో గడుపు, నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధి బాధలు, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలకి ఓ పరిష్కారం దేవుడు ఇస్తాడు. నువ్వు అనుభవిస్తున్న బాధ నుంచి విడుదల దేవుడు కలిగిస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న లేమి స్థితి నుంచి నా దేవుడు సమృద్ధి దేవునిస్తాడు. చేయాల్సింది ఈ పని కదండి, రావాల్సింది దేవాలయానికి కదండి, వెళ్ళాల్సింది దేవుని దగ్గర కదండి, కనిపెట్టాల్సింది ఆయన సన్నిధిలో కదండి. సమస్యలేమో కొన్నంత ఉంటే మనకి దేవుని దగ్గర కూర్చోం, కానీ అక్కడక్కడక్కడక్కడ తిరిగి వాటి కొరకు పరిష్కారం కొరకు ఎదుగుతూ ఉంటాం. నువ్వెక్కడికన్నా తిరుగు, ఎవరి మీద ఆధారపడు, పరిష్కారం దొరికిద్దండి, దొరికిద్దా, దొరకదు. దేనికైనా పరిష్కారమైన, సమాధానమైన, సంతోషమైన, ఆరోగ్యమైన, దీవెనైన, స్వస్థతైన దేవుని సన్నిధిలోనే అవి సమృద్ధిగా ఉన్నవి. ఆమేన్. దేవుని సన్నిధిలోనే ఉన్నవి. నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరగమాక, ఎక్కడెక్కడో కనిపెట్టమాక, ఎవరి మీదో నువ్వు ఆధారపడవద్దు. దేవుడు అంటున్నాడు, రా దేవుని సన్నిధి ఉంది, కూర్చో, కనిపెట్టు, ప్రార్థించు, మొర్రపెట్టు, దేవునితో గడుపు. నువ్వు అనుకున్న వాటి కంటే మించిన కార్యాలు దేవుని సన్నిధిలో చూడగలుగుతావు, చూస్తావు. ఈ పని చేసినప్పుడు అది మనకు కూడా తెలియదండి, దేవుడు చేస్తాడు. ఇట్లా షాలేమన్నా, అయ్యా మందిరం వరకు ఒక్క 20 సెంట్లు అయ్యా చాలు అన్నాడు. ఎన్ని సెంట్లు? 20 సెంట్లు చాలు అన్నాడు. 20 సెంట్లు ఇచ్చాడు. అందరితో ఆగాడు. ఆయన ఎప్పుడు వెళ్ళినా దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటాడు, ఏకాంతంగాను మందిరంలోనూ దేవునితో గడుపుతా, దేవుని సన్నిధులు గడుపుతాడు. 20 సెంట్లు అడిగితే ఈరోజు ఓన్లీ మందిరం వటికే 2.5 ఎకరా ఇచ్చాడు దేవుడు. మళ్ళీ వెనక ముందు ఖాళీ స్థలాలు కాకుండా ఓన్లీ మందిరం వటికే. అవి కూడా కలుపుకుంటే మొత్తం దాదాపు ఒక 4 ఎకరాలు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కదా. అడిగింది ఎంత ఆయన? 20 సెంట్లే. ఇచ్చింది ఎంత? 4.5 ఎకరా ఇచ్చాడు. కారణం ఏంటి? ఆయన ఊహించలా ఇంత ఇస్తాడు దేవుడని. షాలేమన్ అనుకున్నాడు 5 ఎకరాలు ఇస్తాడు మందిరానికి అని అనుకున్నాడు, అనుకోలే. ఆయన అడిగింది 20 సెంట్లే అయ్యే మందిరానికి. ప్రభువా, దేవుడు ప్రేమించి దేవుని దగ్గర ఆయన కనిపెట్టే విధానాన్ని దేవుడు గమనించి ఆయన కన్నీటి ప్రార్థన దేవుడు చూసి అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా దేవుడిచ్చాడు ఈరోజు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోవటానికి బిడ్డలకి నాయన 10 సెంట్లు అన్నాడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి 9 ఎకరాలు ఇచ్చాడు ప్రార్థన. ఆయన అడిగింది అంతా 10 సెంట్లు ఇవ్వయ్యా, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాం. ఆ 10 సెంట్లో చెట్లు వేస్తాను, చెట్ల కింద ప్రార్థన చేసుకోవచ్చు, బిడ్డలు ఏవి డిస్టర్బెన్స్ ఉండదయ్యా.
అని ఆశించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 9 ఎకరాలు దేవుడు ఇచ్చాడు. అని ఊహించాడా? 9 ఎకరాల ప్రార్థన తోట ఏర్పాటు చేస్తాను ఊహించలే ఆయన. నీ ఊహించలేవు. ఆయన దగ్గర నువ్వు కనిపెడితే నువ్వు ఊహించిన కార్యాలు చూస్తావు నీ జీవితంలో. అది రహస్యం, అది మనం గుర్తుపట్టుకోం. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఏమండి, ఎక్కడెక్కడో కనిపెడతా ఉంటాం. దేవుడు అంటున్నాడు, సన్నిధి ఇక్కడ నీకుంది, రా ఇటు కూర్చొని కనిపెట్టు, కాచుకో, ఆధారపడు. దేవుడు చేయడా? చేస్తాడు.